దేశానికి వెలుగులు పంచే సింగరేణి కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గని కార్మికునికి ఏ కష్టం వచ్చినా తక్షణమే పరిష్కరించేందుకు యూనియన్లకు అతీతంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖని రెండవ బొగ్గు గనిని జీఎం లలిత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. మొదటి షిఫ్ట్ లో కార్మికులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దేశానికి వెలుగునిస్తున్న మా రామగుండం సింగరేణి కార్మిక బంధువులు అందరినీ కలిసి ఈరోజు నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో పాటు సమ్మక్క సారక్క ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కలిసి నిరంతర ప్రక్రియలో భాగంగా నేను శాసనసభ్యుడిగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి వచ్చి కలవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఆత్మీయ కలయిక మా యువ కార్మిక బంధువులు నాయకులందరూ కూడా కిరణ్ సాయి ఇంకా అనేక మంది ఈరోజు మోహన్ గౌరవంగా పిలిచి ఒకసారి కార్మికులందరినీ కలిసి పోవాలని చెప్పడం జరిగింది. దానికి రావడం వారి అన్ని యోగక్షేమాలు తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీతో పాటు ఉన్నది. ఏదైతే ఎవరికైతే మధ్య అపవాదాలు సృష్టిస్తూ నిందలేస్తా ఉన్నారో అదంతా పోయిన వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల వల్ల జరిగింది. ఇవాళ డిపెండెంట్ కానీ మార్పులకు సంబంధించిన సమస్య కానీ కార్మిక సమస్య విషయంలో అధికారులకు సంబంధించిన పిఆర్పి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నది. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఎవరు కూడా దీనిపై అనవసరమైనటువంటి వేరే వారు తప్పుగా మాట్లాడుతూ నమ్మకూడదు అని చెప్పే అంశాలు వారికి చెబుతూ ప్రభుత్వ పక్షాన చాలా మంది పేదవారికి మొదలు ఇల్లు ఇస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంకేదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి అని శాసనసభ్యుడిగా మా టీం సభ్యులందరూ కూడా ఉంటారు.